ఎమ్మెల్యే ఎన్నికైన ఏడాదిన్నర లోపే అప్పుల కొండ కరిగించేశారు ప్రేమ్ సాగర్ రావు. ఈ ప్రేమ్ సాగర్ రావు ఈ 2023 ఎలక్షన్ అఫిడవిట్ లో ప్రేమ్ సాగర్ రావు గారు వారు పెట్టిన వారి ఆస్తులు మూవబుల్ అసెట్స్ 29,58,00,000. వారి సతీమణికి 4,50,00,000. ప్రేమ్ సాగర్ రావు గారికి మూవబుల్ అసెట్స్ ఒక 33-34 కోట్లు చూపించారు. ఇమ్మూవబుల్ అసెట్స్ అవి కూడా ఒక 20 కోట్ల వరకు చూపించారు. అంటే ప్రేమ్ సాగర్ రావు గారు 2023 ఎలక్షన్ అఫిడవిట్ లో చూస్తే వారి ఆస్తులు 54 కోట్లు, వారికి ఉన్న అప్పులు 12 కోట్లు, వారికి ఉన్న ఇన్కమ్ 2022-23 సంవత్సరానికి వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేసిర్రో దాంట్లో వారికి 30 లక్షల ఆదాయం అని చూపించారు, వారి సతీమణికి 4 లక్షలు అని చూపించారు. అంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారము వారి ఇయర్లీ ఇన్కమ్ 34 లక్షలు, వారి ఆస్తులు 54 కోట్లు, వారికి ఉన్న అప్పులు 12 కోట్లు. అందులో ఇది కూడా ఉన్నది, వారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా 1,85,00,000 డ్యూస్ ఉన్నదని కూడా ఉన్నది. ఇది వారి 2023 ఎన్నికల యొక్క అఫిడవిట్. మరి 2023 డిసెంబర్ 7 నాడు ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు 2025 మార్చ్ 24 నుంచి 31 ఈ వారం రోజులల్లా 470 కోట్ల లోన్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలను 470 కోట్లను చెల్లించాడు. 2023 డిసెంబర్ 2025 మార్చ్ అంటే ఎన్ని కరెక్ట్ గా 16 నెలలు ఉన్నాయి. ఈ 16 నెలల్లో ఈ 470 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రేమ్ సాగర్ రావు 9 బ్యాంక్స్ నుంచి ఉన్న లోన్స్ ని క్లియర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 2 సంస్థల పేర్లు ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన 357 కోట్లు చెల్లించినట్టున్నది. హోటల్ కి సంబంధించిన వ్యాపారానికి 87 కోట్లు, రియల్ ఎస్టేట్ 357 కోట్లు, హోటల్ 87 కోట్లు. ఈ చెల్లించిన దాంట్లో ఒకే ఒక్క బ్యాంకుకి, కేవలం ఒక్క బ్యాంకుకే 120 కోట్లు మార్చ్ 24, 2025 నాడు బంజారా హిల్స్ బ్రాంచ్ లో ఈ 120 కోట్లు చెల్లించి ఎన్ఓసి కూడా తీసుకోవడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలు డిఫాల్టర్ గా ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు మీద 10 సంవత్సరాలు NCLT అంటే నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ యాక్ట్ కింద కేసులు ఉన్నాయి. అటువంటి ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలలో ఏమీ చెల్లించని ప్రేమ్ సాగర్ రావు ఎన్ఓసి స్థాయికి ఎట్లా పోయిండు? కేవలం 16 నెలలనే ఇది జరిగింది. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మీ మంత్రులలో మరి సెకండ్ మంత్రిది ఉందా, థర్డ్ మంత్రిది ఉందా, ఎవరిది ఉన్నది? మాటి మాటికి మంచిర్యాలకి రావడం, మంచిర్యాలలో మీటింగ్స్ పెట్టడం. మొన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు వారితో పాటు కొంతమంది మంత్రులు మంచిర్యాలకు వచ్చి మంచిర్యాలలో 2 రోజులు ఉన్నారు. రాత్రి బస చేసిండ్రు. మరి వీళ్ళు రాత్రి పూట కూర్చొని చేసే లెక్కలు ఇవేనా? ఎక్కడి నుంచి వచ్చినాయి 470 కోట్లు?